ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సహజం. అధికార పార్టీ తీరును గమనించిన నేతలు ప్రతిపక్షంలోకి, విపక్షం నుంచి పాలకపక్షంలోకి చేరుతూ ఉంటారు. కానీ ఆ జిల్లాలో మాత్రం పవర్లో ఉన్న పార్టీ నేతలు ప్రతిపక్ష టీడీపీలో చేరుతున్నారు. ఏకపక్ష వలసలు ఆలోచించదగిన అంశం. కీలక నేతలు, కేడర్ అధికార పార్టీని వేరడం పెద్దల్ని కలవరపెడుతోంది. ఎమ్మెల్యేల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ అవుతుందేమోననే టెన్షన్ నేతల్ని వెంటాడుతోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? వైసీపీ నేతల వలసలకు కారణాలేంటి? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయనగరం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ వలసలు ఫ్యాన్ పార్టీ పెద్దలను కలవరపెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్కు ముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఆ తర్వాత ఇంకెలా ఉంటుందో అనే ఆందోళన నెలకొంది. 1-2 నెలల క్రితం వరకు తమ వాళ్లంతా పార్టీలోనే ఉన్నారని, ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని చెప్పిన శాసనసభ్యులు, మంత్రులు ఇప్పుడు తటపటాయించే పరిస్థితి ఉంది. నేతలు వలసపోవటం వారిని కలవరపెడుతోంది. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తన గెలుపునకు తిరుగులేదని సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చెప్పేవారు. సుందరీకరణతో ఓట్లు కొల్లగొట్టవచ్చని భావించిన ఈ నేత ఇప్పుడు వైసీపీ నేతల వలసతో బెంబేలెత్తుతున్నారు. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ పూసపాటి అతిథి గజపతి విజయనగరంలోని అన్ని డివిజన్లతో పాటు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కోలగట్ల వీరభద్రస్వామి బలాబలాలను తెలుసుకుంటూ ఆయన దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అవినీతి రహిత పాలనతో ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని హామీ ఇస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలంతా ఆ పార్టీని వీడి సైకిల్ ఎక్కుతున్నారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బొత్సతో పాటు ఆయన మేనల్లుడు, జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు అడ్డుగా ఉన్న గుర్ల, గరివిడి, చీపురుపల్లి, మెరకముడిద మండలాల నుంచి చాలా మంది వైసీపీ నేతలు టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. మంత్రి బొత్సకు నియోజకవర్గంపై మంచి పట్టున్నప్పటికీ వైసీపీ అధినేత సీఎం జగన్ పై ఉన్న వ్యతిరేకత ఆ కుటుంబాన్ని బోల్తా కొట్టిస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బావమరిది, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డకొండ అప్పలనాయుడును కూడా టీడీపీ కోలుకోలేని దెబ్బతీస్తోంది. సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు నేతలంతా ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో వైసీపీకి బలహీనంగా ఉందో పసుపు సైన్యం పసిగట్టింది. నియోజకవర్గం ఇన్ఛార్జిగా గతేడాది బాధ్యతలు స్వీకరించిన కర్రోతు బంగారాజు గెలుపు ధీమాతో వైసీపీని వలసలతో దెబ్బతీస్తున్నారు. పూసపాటి రేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల నుంచి బంధుత్వాల రాజకీయం నడుపుతున్నారు. ఈ ప్రయోగం వైసీపీ కుదుపులకు గురిచేస్తోంది. తూర్పు కాపు, తెలగ, క్షత్రియ సామాజిక వర్గాలను కలుపుకొని పతివాడ, కర్రోతు, కంది, కడగల, సువ్వాడ, వెంపడాపు కుటుంబాలు ఇప్పుడు సమిష్టిగా పనిచేస్తున్నాయి. ఇక్కడ 4 మండలాల్లో ఈ కుటుంబాలదే టీడీపీలో హవా. వీరంతా చేరికలపై దృష్టి పెట్టి తమ సత్తా చాటుతున్నారు. ఇక బొబ్బిలి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. గ్రామాలను తెలుగు తమ్ముళ్లు తమ పార్టీలో కలుపుకుంటున్నారు. టీడీపీ పైన అభిమానం, బొబ్బిలి రాజా కుటుంబంపై ప్రేమ ఇక్కడ పసుపు జెండాకు బాగా కలిసొచ్చే అంశంగా మారింది. బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలే కాదు, నేతలు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. బొబ్బిలి రాజులకు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణ్ నాయుడు అదనపు బలంగా మారారు. అలాగే రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చేరికను ప్రోత్సహిస్తున్నారు. తమకు ఒకప్పుడు ప్రతికూలంగా ఉన్న లక్ష్మీపురం వంటి ప్రాంతాల్లో సైతం వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంబాల జోగులను మరో నియోజకవర్గానికి బదిలీ చేయడం ఫ్యాన్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదనే విమర్శలు ఉన్నాయి. ఇది టీడీపీకి బాగా కలిసొస్తోంది. వైసీపీ సర్కార్లో ఏ పని జరగలేదంటూ ఆ పార్టీని వీడి సైకిల్ ఎక్కుతున్నారు. మరోవైపు శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసీపీ కూసాలు కదులుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గొంపు కృష్ణ పోటాపోటీగా అధికార పార్టీ కార్యకర్తలను టీడీపీలోకి తీసుకొస్తున్నారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర అడ్డాలో మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణి వైసీపీ జెండాను కుదిపేస్తున్నారు. రాజన్నదొరకు వ్యక్తిగతంగా మంచి పేరున్నప్పటికీ అభివృద్ధి ఏమీ చేయలేకపోయారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. దీంతో సంధ్యారాణి గిరిజనుల్లోని తమ తెగ నుంచి తండోపతండాలుగా వస్తున్న వారిని సైకిల్ ఎక్కిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం కోసం పార్టీ నేతలు ఐక్యంగా ముందుకు కదులుతున్నారు.
కానీ టీడీపీ నుంచి ఒక్క కార్యకర్త కూడా ఫ్యాన్ పార్టీలో చేరటం లేదు. దీన్ని బట్టి పరిశీలిస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.